సోషల్ సెలెక్ట్ అయ్యా మేడం. ఎక్కడ? స్కూల్ అసిస్టెంట్ సోషల్ మేడం. జెడ్పీహెచ్ఎస్ నారాయణ రెడ్డిపేటలో చేస్తున్నా మేడం. నారాయణ రెడ్డిపేటలో చేస్తున్నారు ఇప్పుడు? అవును. టీజీటీ సోషల్ గానీ సెలెక్ట్ అయ్యా మేడం. 2 పోస్టులు సెలెక్ట్ అయ్యా మేడం. ఏ ర్యాంక్ వచ్చింది? 36 వచ్చింది మేడం స్కూల్ అసిస్టెంట్. టీజీటీ సోషల్ వచ్చి 49 వచ్చింది. 2 సెలెక్ట్ అయితే నేను ఫస్ట్ ఆప్షన్ పెట్టుకొని జెడ్పీలో తీసుకున్నాను మేడం, జిల్లా పరిషత్. ఎంత శాలరీ వస్తుంది? 66,000 వస్తుంది మేడం. 66,000 వస్తుందా? ఎన్ని సంవత్సరాల నుంచి చదివావు? 7 years నుంచి చదివాను మేడం. ఇంటర్ అయినప్పటి నుంచి చదువుతానే ఉన్నా మేడం. చాలా అన్ని కాంపిటేటివ్ రాస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు, లోకేష్ సారు మెగా డిఎస్సీ అని చెప్పగానే ఇంకా లాస్ట్ 1.5 year డిఎస్సీకే చదువుకుంటా ఉన్నా మేడం. అట్లా 2 పోస్టులకు సెలెక్ట్ అయ్యాను. ఓకే. ఒకటే వచ్చిందన్నమాట అంతా. సో ఇప్పుడు మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మగ్గం వేస్తారు మేడం. నాన్న మగ్గం వేస్తారు మేడం, చేనేత. కూర్చోనా? కూర్చో. అరే కూర్చోండి, కూర్చోమ్మా. పిల్లలిద్దరిని వాళ్ళు ఎట్లా ఆయన కష్టపడి 7 సంవత్సరాలు చదివి రోజు అన్నవాళ్ళు పంపించారు. వాళ్ళ అమ్మ పల్లెపాడులో టీచింగ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ డిగ్రీ వాకంలో చేశారు. బీఈడి చేసినాడు. జగన్ వచ్చిన పోస్టే వదల ఖాళీగా ఉండడం బీఈడి చేసేటారు. బీఈడి చేస్తే మన కూటమి ప్రభుత్వం వచ్చినాక లోకేష్ గారు పాదయాత్రలో మాటిచ్చినట్టు 16,000 పోస్టులు పెట్టారు. పోస్టుల్లో నైట్ 12 గంటల చదువు మన అబ్బాయి. ఆ విధంగా కష్టపడబట్టి ఈ రోజు అదే ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారా? ఉద్యోగం వచ్చిన తర్వాత ఈసారి కానీ ఇప్పుడు డిఎస్సి వదలకపోతే ఇంకా నీకు ఎన్ని వయసు అయిపోతుంది అప్పటికి? ఇంకా వయసు అయిపోయింది మేడం. 7 years నుంచి నోటిఫికేషన్ లేదు మేడం మనకి డిఎస్సి. లాస్ట్ గత గవర్నమెంట్ లో కానీ ఇవ్వాల వాళ్ళు. మన కూటమి ప్రభుత్వం రాగానే మనకి ఇచ్చారు మేడం. చాలా సంతోషంగా, హ్యాపీగా. గుడ్. ఈ అబ్బాయికి ఏంటంటే ఈ అబ్బాయికి చేసి అబ్బాయికి వద్దాం కాబట్టి ఈయన రోజు పడుతున్నాం చూస్తుంటే డిఎస్సీ కోసం ఎదురు 7 సంవత్సరాల నుంచి మన లోకేష్ వదులు పట్టి ఈ రోజు ఒక ఫ్యామిలీ స్థిరపడినట్టు ఆయన చేసుకొని లేకపోతే ఇంకా అమ్మాయిని ఇచ్చేవాళ్ళు కూడా ఉంటాము. ఈ కూటమి ప్రభుత్వం ఈ బట్టి ఈరోజు చాలా మంది ఈ పిల్లలందరూ ఒక స్థిరపడినట్టు అయ్యారు. వాళ్ళ జీవితాలు కూడా చాలా వరకు అస్తవ్యస్తంగానే ఉంది. జగన్ గారు ఏంటంటే ఎన్ని కోట్లు వదిలినా కూడా అతనికి ఇచ్చేది చేత కాదు, ఇచ్చిన వాళ్ళ మీద ఆరోపణలు చేయడం. అదే అందుకనే మిమ్మల్ని అందరినీ కనుక్కుందాం అసలు ఏంది అని కనుక్కోవడం. ర్యాలీగా చేసాం ఆత్మకూరు ర్యాలీ మొన్న 3 days బ్యాక్ చేసాం నెల్లూరులో అందరం. వెరీ గుడ్. బిఈడినా? డిఈడి. ఇంకేం చదవాలి దాని తర్వాత? ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తావమ్మా? ఇంకా చదువుకుంటున్నాం. డిఎస్సి చదువుతున్నావు మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి. వెరీ గుడ్. నెక్స్ట్ డిఎస్సిలో నీకు రావాలి. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. ఓకేనా? పర్లేదు రానమ్మా రాండి. మీరు చదివించారు కాబట్టి మీకు ఇవ్వాల, మీ కొడుకు కాదు. వరలక్ష్మి వ్రతం అని వచ్చాం కదా, స్వీట్స్ కొంచెం. మళ్ళీ నెక్స్ట్ టైం మీ వైఫ్ కూడా రావాలి డిఎస్సిలో జాబ్. సరేమ్మా, మంచిదిమ్మా అన్న, మంచిది. ఉంటాం.